ఒకప్పుడు ఒక అడవిలో చాలా కోతులున్నాయి. అందులో ఒక ముసలికోతి కూడా ఉండేది. ఆ ముసలికోతి చాలా తెలివైనది. తన జీవితంలో అనేక అనుభవాలు గడిపింది. ఒకరోజు ఆ ముసలికోతి తన పిల్లలతో కలిసి ఉండగా దూరంనుంచి ఒక వేటగాడు వచ్చాడు. వేటగాడు తనతో కొన్ని పొగలముళ్లను తెచ్చుకున్నాడు. కోతులను బంధించడానికి అటువంటి పొగలముళ్ళు అతను ఉపయోగస్తాడు. వేటగాడు ఆ పొగలముళ్లను అమర్చాడు మరియు వెళ్ళిపోయాడు. అయితే ఆ ముసలికోతి వేటగాడి ఉద్దేశ్యం తెలుసుకోగలిగింది. అందుకే తన పిల్లలకు హెచ్చరించింది. ఈ చూడు పిల్లలు, మనం ఆ పొగలముళ్లను తాకకూడదు. అవి మనకోసం ఉంచిన పాశాలు. కాని చిన్న కోతులు ఆ ముసలికోతి మాట వినలేదు. వాళ్ళు ఆ పొగలముళ్లను తాకిన వెంటనే పొగలు వచ్చాయి మరియు వాళ్లు బంధించబడ్డారు. వేటగాడు వచ్చి కోతులను పాసంలో చూశాడు. కాని ముసలికోతి తన పిల్లలను విడిపించడం కోసం చాలా తెలివిగా వ్యవహరించింది. వేటగాడు తన్నులేని సమయంలో మిగతా కోతులను కలుపుకుని ఆ పొగలముళ్లను తెంచి తన పిల్లలను విడిపించింది. కథ మౌలికాంశం: ముసలికోతి తెలివి మరియు తన అనుభవం ద్వారా తన పిల్లలను ప్రమాదం నుండి కాపాడింది. ముసలివారు చెప్పే మాటలు వినడం మనకు మంచిదే.